హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సో ఈరోజు ఏంటంటే వర్క్ పవర్ ఎనర్జీలో ఉన్నటువంటి ఫార్ములాస్ అన్నింటినీ నేర్చుకుందాం. ఓకేనా? వర్క్ పవర్ ఎనర్జీలో ఉంట ఫార్ములాస్. సో అంతకన్నా ముందుగా మన పిఆర్ అకాడమీ యాప్లో రైల్వేకి సంబంధించినటువంటి అన్ని కోర్సులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ కోర్స్ అయితే మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో దాన్ని ఒకసారి డెమో వీడియోస్ ఉంటే చూడండి, చూసి పర్చేస్ చేసుకోండి. మనకేంటంటే 6 months వ్యాలిడిటీ అనేది 750తో వస్తుంది. అదేవిధంగా 1 year వ్యాలిడిటీ 1200తో వస్తుంది. మీకు ఏది ఈజీ అనిపిస్తే దాన్ని పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో వన్స్ చెక్ ద యాప్. సో ఫస్ట్ వన్ మనకి వర్క్ ఎనర్జీ పవర్లో ఏంటంటే చూడండి, వర్క్ ఎనర్జీ అండ్ పవర్ ఇందులో ఏంటంటే ఫార్ములాస్ మనకి 6th 7th 8th 9th 10th ఎక్కడైతే వర్క్ ఎనర్జీ పవర్ ఉందో అందులో ఉన్నటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా ఒకే దగ్గర తేవడం జరిగింది మీకోసం. ఎందుకంటే ముందు మనకి ఫార్ములాస్ తెలిస్తే ఆ తర్వాత వాటి మీద క్వశ్చన్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకేనా? రండి. సో వర్క్ అంటే ఏంటి? వర్క్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే వర్క్ జరగాలని అంటే దాని మీద ఫోర్స్ అప్లై చేయాలి. ఆ వస్తువు అనేది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ జరగాలంటే కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, అప్పుడే అక్కడ పని జరిగింది అని అంటాం అన్నమాట. సో వర్క్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. డబుల్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ కాస్ తీటా. అంటే ఈ ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి మధ్యన ఉండే యాంగిల్ అనేది తీటా అనమాట, ఆ రెండింటి మధ్య ఉండే కోణం. సో ఇక్కడ చూసుకోండి, ఫోర్స్కి మనకి యూనిట్స్ ఏంటి? ఎస్ఐ యూనిట్స్ న్యూటన్స్. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్కి డిస్ప్లేస్మెంట్ అయినా డిస్టెన్స్ అయినా సేమ్ యూనిట్స్ కదా, మీటర్స్. సో న్యూటన్ మీటర్. ఈ న్యూటన్ మీటర్ని మనం ఎలా చెప్తాం? జౌల్ అని చెప్తాం. ఇది ఎస్ఐ యూనిట్. అదే సిజిఎస్ యూనిట్కి వచ్చేటప్పటికి ఎస్ఐ యూనిట్లో న్యూటన్ అయితే సిజిఎస్ యూనిట్లో డైన్ అనమాట. సో ఇక్కడ మీటర్స్ కాబట్టి ఇక్కడ సెంటీమీటర్స్. సో ఇది ఎర్గ్. ఇక్కడ ఏంటంటే 1 joule ఈక్వల్స్ టు 10⁻⁷ ఎర్గ్స్. 1 joule ఈక్వల్స్ టు 10⁻⁷ ఎర్గ్స్. అదే మనకి ఎర్గ్ కావాలంటే ఇది ఒకటి వెళ్ళినప్పుడు మైనస్ అనమాట, 1/, అవుతుంది కదా. 1/10⁻⁷ అంటే 10⁻⁻7 జౌల్స్. 10⁻⁻7 జౌల్స్. సో 1 Newton ఈక్వల్స్ టు ఎన్ని డైన్స్? 1 Newton ఈక్వల్స్ టు మనకి 10⁻⁵ డైన్స్. 1 Newton ఈక్వల్స్ టు 10⁻⁻10. 1 dyne ఈక్వల్స్ టు 10⁻⁻ న్యూటన్స్. సో ఇది న్యూటన్కి డైన్కి ఉండే రిలేషను, ఇది ఎర్గ్కి జౌల్కి ఉండేటువంటి రిలేషన్ అనమాట. ఇది ఫస్ట్ ఫార్ములా, వర్క్ తాలూకా ఫార్ములా. డబుల్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్ న్యూటన్స్ పర్ మీటర్ అంటే జౌలు, సిజిఎస్లో అయితే ఎర్గ్. సో గో ఫర్ ద నెక్స్ట్ ఫార్ములా. స్థితిజ శక్తి అంటే పొటెన్షియల్ ఎనర్జీ. అంటే కొంత ఎత్తులో ఉన్నటువంటి ఏ ఆబ్జెక్ట్కైనా మనకి ఎటువంటి స్థితి ఉంటుందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, స్థితిజ శక్తి మాత్రమే ఉంటుంది. కొంత ఎత్తులో ఉన్నటువంటి ఏ ఆబ్జెక్ట్కైనా మనకి స్థితిజ శక్తి ఉంటుందన్నమాట. స్థితిజ శక్తి యొక్క ఫార్ములా mgh. హియర్ m ఈక్వల్స్ టు మాస్, g ఈక్వల్స్ టు acceleration due to gravity. Acceleration due to gravity. Acceleration due to gravity. And h obviously height. h అనేది ఏమవుతుందంటే హైట్. సో మనకి పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా P ఈక్వల్స్ టు mgh. సేమ్ మనకి ఎనర్జీ అనగానే మనకి ఏంటంటే ఎస్ఐ యూనిట్ జౌలే అవుతుంది, సిజిఎస్ యూనిట్ ఎర్గ్ అనేది అవుతుంది అనమాట. అది పొటెన్షియల్ ఎనర్జీకి కావచ్చు, కైనెటిక్ ఎనర్జీకి కావచ్చు, మెకానికల్ ఎనర్జీకి కావచ్చు. ఓకేనా? సో స్థితిజ శక్తి ఎక్కడ ఉంటుంది? కొంత ఎత్తులో ఉన్నటువంటి ఏదైనా ఒక వస్తువుకు ఉండే శక్తిని స్థితిజ శక్తి అని అంటామన్నమాట. సో స్థితిజ శక్తికి ఫార్ములా mgh. Here m equals to mass of the object, g equals to acceleration due to gravity, and h is the height of the object. And next one గతిజ శక్తి. గతిజ శక్తి ఎలా వస్తుందంటే మోషన్లో ఉండే ఏ ఆబ్జెక్ట్కైనా అంటే కదులుతున్న ఏ వస్తువుకైనా ఎటువంటి శక్తి ఉంటుంది? గతిజ శక్తి ఉంటుంది, అంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో మనకి కొంత ఎత్తులో ఉండే వస్తువుకైతే స్థితిజ శక్తి, అలా కాకుండా మోషన్లో ఉంది ఆబ్జెక్ట్
అంటే కదులుతూ ఉంది. అటువంటి ఆబ్జెక్ట్కి ఉండే శక్తి ఏంటంటే గతిజ శక్తి, కైనటిక్ ఎనర్జీ. సో కైనటిక్ ఎనర్జీ ఫార్ములా ఆఫ్ mv². సో కైనటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెలాసిటీ. స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెలాసిటీ. సో ఇది కైనటిక్ ఎనర్జీ. కైనటిక్ energy of mv². Here m equals to mass of the object, v is the velocity of that object. మోషన్లో ఉంది కదా, మోషన్లో ఉందంటే ఏమవుతుంది అక్కడ మనకి వెలాసిటీ అనేది వస్తుంది. సో వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్. మనకు తెలుసు మొమెంటం అంటే p ఈక్వల్స్ టు మొమెంటం p ఈక్వల్స్ టు mv. న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ప్రకారం మొమెంటం p ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఈ ఎంఈ ప్లేస్లో ఏం వేసుకున్నారు, పి వేసుకున్నారు. సో p²/2m అన్నమాట. p²/2m. ఎంఈ ప్లేస్లో మనం పి వేసుకున్నాం. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి p² బై ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ m ఉంటుంది కాబట్టి 2m. ఇగోండి ఇలాగా. సో హాఫ్ mE². ఎంఈ ప్లేస్లో మనం ఏం వేసుకున్నాం, పి వేసుకున్నాం. అంటే మనకి p²/2a ఉంటుంది. p²/2a ఉంటుంది. 2m అనేది ఉండదు. సీజియస్ యూనిట్ అనేది ఎర్గ్. ఇదేంటంటే SI యూనిట్ జౌలు. ఆబ్వియస్లీ అండ్ నెక్స్ట్ మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటంటే కైనటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో మెకానికల్ ఎనర్జీ ఈక్వల్స్ టు మనకి ఏంటంటే యాంత్రిక శక్తి అంటారు తెలుగులో. పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ mgh. కైనటిక్ ఎనర్జీ వచ్చేటప్పటికి హాఫ్ mv². ఇక్కడ m ఉంది, ఇక్కడ m ఉంది. సో m కామన్ తీస్తే gh ప్లస్ హాఫ్ mv². హాఫ్ mv²లో ఇక్కడ m తీస్తాం కాబట్టి హాఫ్ v² అనమాట. gh ప్లస్ హాఫ్ v². పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ mgh. కైనటిక్ ఎనర్జీ ఏంటంటే హాఫ్ mv². ఇక్కడ m ఉంది, ఇక్కడ m ఉంది, m ముందు తీస్తాం. అప్పుడు ఏం మిగులుతుంది, ఇక్కడ gh మిగులుతుంది, ఇక్కడేమో హాఫ్ v² అనేది మిగులుతుంది. ఇది మెకానికల్ ఎనర్జీ. సో వర్క్ పవర్ థియరం ఏంటంటే వర్క్ ఎనర్జీ థియరం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమో ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ఏంటి వస్తుందంటే దీని యొక్క మాస్ m, ఆబ్జెక్ట్ యొక్క మాస్ m. సో ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ అనేది u, ఫైనల్ వెలాసిటీ అనేది v అనమాట. ఇనిషియల్గా దానికి తొలి వేగము అంటాం. తొలి వేగం ఎంతంటే u, తుది వేగం v. అంటే సమ్ డిస్ప్లేస్మెంట్, ఈ s అంటే డిస్ప్లేస్మెంట్ అనమాట. డిస్ప్లేస్మెంట్. సో ఈ ఆబ్జెక్ట్ అనేది కొంత దూరం కదిలింది. ఈ ఆబ్జెక్ట్ మీద మనం ఫోర్స్ అప్లై చేసాము. ఆ అప్లై చేయకముందు దానికి ఉండే ఇనిషియల్ వెలాసిటీ u. ఆబ్జెక్ట్ ఫోర్స్ అప్లై చేయగానే అది కొంత దూరం కదిలింది. అప్పుడు దాని యొక్క వెలాసిటీ v అనమాట. సో తొలి గతిజ శక్తి అంటే హాఫ్ mv² అన్నాం, కానీ తొలి గతిజ శక్తి. సో తొలి అని ఉపయోగించాం కాబట్టి ఏం పెడతాం, v ప్లేస్లో u పెడతాం, ఆఫ్ mu². సో తుది గతిజ శక్తి అనేటప్పుడు మనకి ఏమవుతుంది, హాఫ్ mv² అనేది అవుతుందన్నమాట తుది గతిజ శక్తి. ఇక్కడ mgh ఉండదు. సో హాఫ్ ప్లస్ అంటే హాఫ్ mv² ఉంటుంది. తొలి గతి శక్తి హాఫ్ mu², తుది గతి శక్తి అనేది హాఫ్ mv². అంటే తొలి అంటే మనకి u, తుది అంటే v, ఇనిషియల్ ఫైనల్. సో టోటల్ వర్క్ అంటే రెండు కలిపాలి కదా. సో తొలి గతి శక్తి మైనస్ తుది గతి శక్తి. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఏదైనా సబ్ట్రాక్షన్ తీసుకుంటే పెద్దదాని నుంచి చిన్నదాన్ని తీస్తాం, అప్పుడు మనకి నెగిటివ్ టర్మ్ అనేది రాదు. సో మనం 10 - 5 అంటాం. సో 5 - 10 అంటే మనకి ఇక్కడ ఏంటంటే -5 అవుతుంది, ఇక్కడ 5 అవుతుంది. అంటే పని ఎప్పుడు కూడా పాజిటివ్లోనే ఉంటుంది, నెగిటివ్లో ఉండదు కదా. కాబట్టి మనం ఏంటంటే పెద్దదాని నుంచి చిన్నదానికి, అంటే స్టార్టింగ్లో దానికి కదలకుండా ఉంది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0 అవ్వచ్చు. బట్ అది కొంత దూరం ట్రావెల్ చేసిందంటే ఎంతో కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఒక 30 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ ఎంతో. కాబట్టి ఫైనల్ వెలాసిటీని ఫస్ట్ రాయాలి. అంటే తుది గతిజ శక్తి మైనస్ తొలి గతిజ శక్తి, హాఫ్ mv² మైనస్ హాఫ్ mu². ఇక్కడ హాఫ్ m సేమ్గా ఉన్నాయి కాబట్టి ఇవి కామన్ వస్తే v² మైనస్ u². హాఫ్ mv² మైనస్ u². సో వస్తువు గతి శక్తిలో మార్పు ఆ వస్తువుపై జరిగిన పనికి సమానంగా ఉంటుందన్నమాట. వస్తువు గతి శక్తిలో మార్పు ఆ వస్తువులో జరిగిన పనికి సమానంగా ఉంటుంది. సో W = kF మైనస్ KI. KF అంటే ఏం లేదు, ఫైనల్ కైనటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనటిక్ ఎనర్జీ. సో హాఫ్ mv² కదా,
అది కైనెటిక్ ఎనర్జీయే కదా. సో ఏంటి ఫైనల్. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ అనమాట. ఇదే మనకి వర్క్ ఎనర్జీ థియరం. హాఫ్ m ఇంటూ v² మైనస్ u² లేదా హాఫ్ mv² మైనస్ హాఫ్ mu² రాసేసి తర్వాత దాన్ని మళ్ళీ కామన్ తీయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సామర్థ్యం, పవర్. సామర్థ్యం, పవర్. పని జరిగే రేటును సామర్థ్యం అని అంటాం. కెపాసిటీ టు డూ వర్క్ అనేది ఎనర్జీ. సో పని జరిగే రేటును సామర్థ్యం అంటారు. ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. ద రేట్ ఆఫ్, ఇంగ్లీష్లో చెప్పాలంటే ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ ద పవర్. సో పవర్ ఈక్వల్స్ W/T. మనకు తెలుసు కదా, ఇన్ ఫిజిక్స్ టర్మినాలజీలో రేట్ వచ్చిందంటే బై అనేది టీ రావాలి. టైం, వర్క్ బై టైం. పవర్ వర్క్ బై టైం. సో వర్క్ బై టైము మనకి వర్క్ బై టైం కదా. వర్క్కి మనకు తెలుసు, వర్క్కి మనకి యూనిట్స్ ఏంటి, జౌల్స్. సో జౌల్ పర్ సెకండ్. జౌల్ పర్ సెకండ్నే మనం ఏమంటామనంటే వాట్ అని కూడా అంటాం. జౌల్ పర్ సెకండ్ని వాట్ అని అంటాం. సో 1 హార్స్ పవర్ ఈక్వల్స్ టు 746 వాట్స్. 746 వాట్స్ అమ్మ. సో 1 హార్స్ పవర్ వాల్యూ అనేది మనకి 746 వాట్స్ అనేది అవుతుంది. 1 కిలోవాట్ ఈక్వల్స్ టు 1000 వాట్స్. 1 కిలోవాట్ ఈక్వల్స్ 1000 వాట్స్. కిలో అంటే 1000 కదా. సో P ఈక్వల్స్ టు W/T. ఇది వర్క్ బై టైమ్. పవర్ ఈక్వల్స్ టు వర్క్ బై టైమ్. అయితే మనకు తెలుసు వర్క్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో అందుకే W ప్లేస్లో FS రాసాం బై T. సో F ఇక్కడ F S T కదా. సో F ఎలాగ ఉంటుంది, S/T. సో S/T ఈక్వల్స్ టు వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైము. డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఈక్వల్స్ టు ఏమవుద్ది, వెలాసిటీ. డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఈక్వల్స్ టు వెలాసిటీ. సో ఇక్కడ ఏమంటే F ప్లేస్లో FA ఉంటుంది, S/T ప్లేస్లో V ఉంటుంది. సో P ఈక్వల్స్ టు FV అనేది మనకి ఎనదర్ ఫార్ములా ఫర్ ద పవర్. ఫస్ట్ ఫార్ములా ఏంటి, P ఈక్వల్స్ టు W/T, అదొక ఫార్ములా. నెక్స్ట్ P ఈక్వల్స్ టు FV అనేది రెండవ ఫార్ములా. అండ్ P ఈక్వల్స్ W/Tని మళ్ళీ ఇంకోలా రాసుకోవచ్చు మనం. ద యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ టర్మ్స్లో రాసుకుంటే FS cos θ by T. సో FS cos θ by T. F ఇంటూ S/T cos θ. సో S/T అంటే మనకు తెలుసు కదా, V అంటే వెలాసిటీ. సో FV cos θ. సో ఇది మనకి ఇంకొక ఫార్ములా. P ఈక్వల్స్ W/T ఒక ఫార్ములా, P ఈక్వల్స్ టు FV ఒక ఫార్ములా, P ఈక్వల్స్ టు FV cos θ ఒక ఫార్ములా. ఇవన్నీ కూడా పవర్కు ఉన్నటువంటి డిఫరెంట్ ఫార్ములాస్. మనల్ని ఎలాగైనా అడగొచ్చు అనమాట. థీటా ఇచ్చాడు అనుకోండి, పవర్లో థీటా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. వెలాసిటీ ఇచ్చి పవర్నో ఫోర్స్నో క్యాలిక్యులేట్ చేయమంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అలా కాకుండా వర్క్ ఇచ్చి టైం ఇచ్చి పవర్ని క్యాలిక్యులేట్ చేయమంటే P ఈక్వల్స్ టు W/T ఫార్ములాని యూజ్ చేస్తాం. సో P ఈక్వల్స్ టు W/T. దీన్ని మనం W అంటే వర్క్, అంటే ఎక్కడ ఎనర్జీ యూజ్ అయింది, అది ఏ ఎనర్జీ. రెండు ఎనర్జీలు ఉన్నాయి కదా మనకి, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ అయితే mgh/T. W ప్లేస్లో mgh వర్క్. అది పొటెన్షియల్ ఎనర్జీ అయితే mgh. పొటెన్షియల్ ఎనర్జీ కాకుండా మనకి ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఏందనుకోండి, అప్పుడు ½ mv²/T అంటే ½ mv²/2T. ½ mv²/2T. అర్థమైందా? ఈ రెండు ఇలా ఉండండి, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా. సో mv²/2T. సో పొటెన్షియల్ ఎనర్జీ అయితే mgh/T అడిస్తాడు. పొటెన్షియల్ ఎనర్జీయా కైనెటిక్ ఎనర్జీ అని ఇస్తాడు అనమాట. సో పొటెన్షియల్ ఎనర్జీ అయితే mgh/T, కైనెటిక్ ఎనర్జీ అయితే ½ mv² అంటే mv²/2T అని రాస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే వాడు కైనెటిక్ కదులుతుంది, వస్తువు కదులుతున్నప్పుడు దాని మీద జరిగే పని అంతా అని అడగొచ్చు. లేదా వస్తువు కొంత ఎత్తులో ఉంది, అప్పుడు దాని మీద జరిగిన పని అంతా అని కూడా అడగొచ్చు. వస్తువు కొంత ఎత్తులో ఉందంటే అది పొటెన్షియల్ ఎనర్జీ, వస్తువు కదులుతున్నది అంటే అది కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా? సో ఇది. సో ఇప్పుడు ఆ వర్క్కి సంబంధించిన అన్ని ఫార్ములాస్ ఒక దగ్గర ఉన్నాయి చూసుకోండి. పవర్కి సంబంధించి 5 ఫార్ములాస్ ఉన్నాయి. సో P ఈక్వల్స్ W/T అనేది మనకి ఏంటంటే ఫస్ట్ ఫార్ములా. నెక్స్ట్ P ఈక్వల్స్ టు FV అనేది సెకండ్ ఫార్ములా. అండ్ P ఈక్వల్స్ టు FV cos θ అనేది ఏంటంటే మనకి థర్డ్ ఫార్ములా.
కైనటిక్ ఇదేంటంటే పొటెన్షియల్ ఎనర్జీ వస్తే మనకు వచ్చే ఫార్ములా mgh/t. అలా కాకుండా కైనటిక్ ఎనర్జీ అయితే మనకి వచ్చే ఫార్ములా mv²/2t. ఇవి పవర్కు ఉండే ఫార్ములాస్. మనకి 5 ఫార్ములాస్ కూడా గుర్తుండాలి. 5 ఫార్ములాస్ గుర్తుంటే మనకి ఏ క్వశ్చన్ అడిగినప్పుడు అందులో ఏమి ఇచ్చాడు, ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనేది మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో పవర్కు ఉండే 5 ఫార్ములాస్. P=W/T అంటే అన్ని ఫార్ములాస్ కూడా దీని నుంచే వచ్చాయి, ఈ ఒక్క ఫార్ములా నుంచే వచ్చాయి. అయితే మనకి ఏంటంటే దీన్ని బేస్ చేసుకుని అవన్నీ డిరైవ్ చేసాం ముందు, అవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు ఈజీగా వస్తుంది. ఇది ఏంటంటే గుర్తుపెట్టుకోవడం అనేది కొంచెం కష్టం కాబట్టి మనం బై ద మెథడ్ ద్వారా వెళ్తే ఈజీగా ఉంటుంది, ప్రాసెస్లోకి వెళ్ళి చేసుకుంటే. సో P=W/T, P=FV అండ్ P=FV cos theta అండ్ మోర్ ఓవర్ P=mgh/in పొటెన్షియల్ ఎనర్జీ ఇస్తే, P=mv²/2t అనేది కైనెటిక్ ఎనర్జీ ఇస్తాయి అనమాట. సో ఇది ఏంటంటే మనకి ఫార్ములాస్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన పిఆర్ అకాడమీ యాప్లో మనకి ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి అన్ని కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి. ఆర్ఆర్బీ గ్రూప్ డి కావచ్చు, లేదా మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3, టెక్నీషియన్ గ్రేడ్ 1, ఏఎల్పి అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఎన్టీపీసీకి సంబంధించింది ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్, ఇవన్నీ కూడా మనకి గ్రూప్లో కోర్సెస్ రెడీగా ఉన్నాయి. ఒకసారి పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని యాప్లో ఉన్నటువంటి డెమో వీడియోస్ చూసి మీరు పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనకి 6 months వ్యాలిడిటీ అయితే జస్ట్ 750 రూపీస్ మాత్రమే. 1200 అయితే మనకి 1 year వ్యాలిడిటీ వస్తుంది. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఒకసారి చూస్ చేసుకోండి. సో ఫస్ట్గా ఏం చేయాలంటే పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఉండే డెమో వీడియోస్ని చూడండి, చూసి కోర్సుని పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎస్పెషలీ మన యాప్లో ఉండే ప్రతి మెటీరియల్, ప్రతి వీడియో కూడా ఎన్సీఆర్టీ బేస్ మీదే ఉంటాయి, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ బేస్ మీదే ఉంటాయి, విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ 1 lakh బిట్స్ పీవైక్యూ క్వశ్చన్స్ ఎక్కడా బిట్టుపోదు అనమాట, 1 lakh బిట్స్. సో అవన్నీ కూడా విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, పీడిఎఫ్లో కూడా మీకు అందిస్తున్నాం. కాబట్టి ఒకసారి చెక్అవుట్ చేసి పర్చేస్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇవి మనకి వర్క్ ఎనర్జీ పవర్లో ఉండేటువంటి ఫార్ములాస్, అర్థమవుతుందా? సో ఈ ఫార్ములాస్ని ముందు మీరు వీడియో రూపంలో చూసి నేర్చుకున్న తర్వాతనే దీని మీద ఉన్న ప్రాబ్లమ్స్ని చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఈ వీడియోలో ఏంటంటే మొత్తం వర్క్ ఎనర్జీ పవర్లో ఉండే సమ్స్ని ఒక దగ్గర మీకు పెడతాము. సో అందులోకి వెళ్ళి ఒకసారి ఆ వీడియోస్ అన్నీ కూడా చూసి, అంటే ముందు ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాతనే ఆ వీడియో చూడండి, ఓకేనా? అంతవరకు సెలవు, థ్యాంక్ యూ. చూడండి, ఒక్కసారి ఫార్ములాస్ మాత్రం బాగా నేర్చుకోండి అంతవరకు, ఓకేనా?